సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఉమ్మ నీరుని ఇంక్రీజ్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ గురించి మనమైతే ఈరోజు స్పెషల్గా ఈ వీడియో అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఉమ్మ నీరు పెంచుకోవాలి. సో ఇది ఎక్కువగా ఎవరికి తెలుస్తూ ఉంటుందంటే సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళ నుంచి ఉమ్మ నీరు అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఉమ్మ నీరు కూడా టిఫా స్కాన్లో మనకి 8 సెంటీమీటర్స్కి కొంచెం తక్కువగా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఉమ్మ నీరు లోపం అనేది అంటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉందని అర్థం. సో ఖచ్చితంగా పెంచుకోవాలన్నమాట. ఉమ్మ నీరు 20కి బిలో ఉండాలి అండ్ 8కి అబవ్ ఉండాలి. సో ఇంతకి తక్కువ ఉండొద్దు అండ్ 20కి అబవ్ ఉండొద్దు. సో ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే, తక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకునే వాళ్ళకి అండ్ టైంకి నిద్రపోయే వాళ్ళకి, రెస్ట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, దాని తర్వాత మసాలా ఫుడ్ అనేది తక్కువగా తీసుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ఈ 3 మిస్టేక్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువగా టైంకి నిద్రపోము, దాని తర్వాత స్పైసీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఒకటి చేయము అండ్ రెస్ట్ కూడా అంటే మామూలుగా మధ్యాహ్నం టైంలో కూడా కాసేపు పడుకుంటూ ఉండాలి. టయానికి మధ్యాహ్నం కాసేపు అండ్ నైట్ కాసేపు పడుకోవాలి. దాని తర్వాత ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో వాటర్ అనేది ఎక్కువగా డేలో 3 లీటర్స్ వాటర్ తీసుకొని అండ్ జ్యూసెస్ అండ్ కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకునే వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమే రాదు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా ఈ ఉమ్మ నీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో మంత్స్ గడిచే కొద్దీ ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. సో నెలలు నిండే కొద్దీ ఉమ్మ నీరు అనేది మొత్తం కంప్లీట్గా 6కి కూడా పడిపోతూ ఉంటుంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే మనము ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా టయానికి ఫుడ్ అనేది తీసుకోవాలి అండ్ రెస్ట్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసుకోవాలి. దాని తర్వాత కంపల్సరీ మీరు ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇలాంటి ప్రాబ్లమే రాదు. సో ఇంకా ఉమ్మ నీరు పెరగడానికి కొన్ని నేను పర్టికులర్గా ఫుడ్ ఐటమ్స్ అయితే చెప్తాను ఇప్పుడు. సో ఆకుకూరలు, కూరగాయలు అనేవి ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఆకుకూరలో పాలకూర బాగా తీసుకోవాలి అండ్ తోటకూర కూడా. సో ఈ 2 బాగా తీసుకోండి. దాని తర్వాత ఆ కూరగాయలు అయితే ఇంకా అన్ని రకాల కూరగాయలు మీరు తీసుకోవచ్చు. ఏ కూరగాయలకైనా నో ప్రాబ్లం. ఈ మామూలుగా మీరు కొంచెం వేడి చేసేవి ఈ సమ్మర్ వరకు అవాయిడ్ చేసి మిగతా కూరగాయలన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మామూలుగా ఫ్రూట్స్ వచ్చేసి వాటర్ మిలన్ అండ్ మస్క్ మిలన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 2 రిపీటెడ్గా ఎక్కువగా తీసుకోండి. దాని తర్వాత పర్టికులర్గా మనము బార్లీ గింజల నీళ్ళు అనేవి తీసుకోవాలి. సో ఇది తీసుకోకూడదని చాలామంది అంటారు, కానీ దీనివల్ల ఏంటంటే మనకి ఉమ్మ నీరు అనేది పెరుగుతుంది. సో ఖచ్చితంగా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి. బార్లీ గింజలు అనేవి అన్ని రకాల జనరల్ స్టోర్లలో దొరుకుతాయి. సో దీన్ని తీసుకొచ్చుకొని మీరు గంజిలాగా కాచుకొని ఆ వాటర్ని మీరు వడగట్టుకొని వేడిదైనా తాగొచ్చు, చల్లటి దాంట్లో మజ్జిగ కలుపుకొనైనా మీరు తాగొచ్చు. సో ఇది చేయండి, ఖచ్చితంగా ఉమ్మ నీరు అనేది పెరుగుతుంది. దాని తర్వాత ఇంట్లో మనము అన్నంకి వంచే గంజి ఉంటుంది కదా, ఇది కూడా తీసుకోవాలి. ఇది రోజు ఒకటి తీసుకోండి, అదొక రోజు ఇదొక రోజు. దాని తర్వాత రాగి జావ తీసుకోవాలి అండ్ ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్ మిలన్ అండ్ మస్క్ మిలన్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ ఏమైనా సరే, మ్యాంగో ఇలాంటివి కాకుండా, వేడి చేసేవి కాకుండా చలువ చేసే ఏవైనా సరే, పైనాపిల్ కూడా తాగకూడదు. ఇవి 2 కాకుండా వేరే జ్యూస్ ఏదైనా రోజు ఒకటైతే మీరు తాగండి. అందులో కమలా పండ్లు ఇంకా బత్తాయి పండ్లు అయితే చాలా మంచివి. ఈ జ్యూస్ అనేది రోజు ఒక రకం తీసుకోండి. అండ్ నైట్ పూట పాలు కూడా తాగాలన్నమాట. దీనివల్ల కూడా మనకి హెల్తీగా ఉంటుంది బేబీ అండ్ మూమెంట్స్ మంచిగా ఇస్తుంది. ఉమ్మ నీరు పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. దాని తర్వాత రోజు ఒక కొబ్బరి బొండం అనేది కూడా మీరు తీసుకోవాలి. అండ్ ఏదైనా కానీ రోజుకి మొత్తంలో ఒక 3 లీటర్ల మంచి నీరు అయితే మీరు తాగాల్సిందే, తాగకుండా అయితే ఉండొద్దు. సో ఈ ట్రిక్ కూడా మీరు ఖచ్చితంగా చేయండి. అండ్ దాని తర్వాత ఫ్లూయిడ్స్ మెయిన్ బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా చూసుకోవాలి. సో మన బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా ఎప్పుడు ఫ్లూయిడ్స్ అనేవి ఇస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉమ్మ నీరు అనేది పెరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు మనకి 8 మంత్స్లో శాషెస్ అనేవి ఇస్తూ ఉంటారు, ప్యాకెట్స్. అది డేలో ఒక ప్యాకెట్ అనేది అయిపించాలి. సో రస్నా ప్యాకెట్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఇస్తారు. అది వాటర్లో కలుపుకొని మీరు తాగొచ్చు అనమాట. అది మామూలు కుండలో నీళ్ళతోని కలుపుకొని తాగండి. చల్లగా ఉంది కాబట్టి, వేడిగా ఉంది కాబట్టి. చల్లగా ఉన్నప్పుడైతే నార్మల్గా మీరు నార్మల్ నీళ్ళతోనే మీరు కలుపుకొని తాగొచ్చు. కూల్ వాటర్లో అయితే కలపొద్దు. సో వీటి వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చేసినా కానీ మీకు ఉమ్మ నీరు పెరగలేదంటే అప్పుడు మాత్రం మనకి సెలైన్లు ఎక్కిస్తారనమాట. సో సెలైన్ల ద్వారా ఎక్కించేది అది ఎప్పటికీ కూడా మనకి మంచిది కాదు. కాకపోతే నార్మల్గా మీరు న్యాచురల్గా ఉమ్మ నీరు పెంచుకోవడానికి ట్రై చేస్తే చాలా మంచిది. సో ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. వీటితో పాటు
మీరు ఈవినింగ్ కొద్దిసేపు వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి కూడా చేసి టయానికి పడుకోవాలండి. రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది బేబీకి అండ్ మీకు ఉమ్మనీరు కూడా పెరగడానికి చాలా బాగుంటుంది. సో అన్ని రకాల ఫ్లూయిడ్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏది ఫుడ్ తీసుకునే ముందైనా ఒకసారి మన ఛానల్కి రండి. నేను అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ గురించి అయితే వీడియోస్ అనేవి షేర్ చేశాను అండ్ కామెంట్ కూడా చేయొచ్చు. మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా ఇవన్నీ చేయడం వల్ల ఉమ్మనీరు పెరుగుతుంది కాబట్టి మీరు ట్రై చేస్తారనే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.